హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్. సో ఈరోజు మనకు బందర్ రోడ్డు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన కానూరులో 153 గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న G+1 ఇండివిజువల్ న్యూ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి, చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన కానూరులో 153 గజాలలో దగ్గరుండి కట్టుకున్న G+1 ఇండివిజువల్ న్యూ హౌస్ అండి, సేల్కి వచ్చింది. ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. ఇంటి ముందు రోడ్డు 33 అడుగుల రోడ్డు అండి. ఇది 25 అడుగుల వెడల్పు, 55 అడుగుల లోతుతో 153 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 ఇండివిజువల్ న్యూ హౌస్ అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అండి, ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉందండి. మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారండి. ఎలివేషన్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు మనం లోపల గేట్ లో ఎంటర్ అవుతున్నామండి. దక్షిణం వైపు పై ఫ్లోర్ కి వెళ్ళడానికి స్టెప్స్ అనేవి ఇచ్చారండి. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. ఈ పార్కింగ్ ఏరియా అంతా కూడా కింద టైల్ ఫ్లోరింగ్ చేశారండి. పైన అంతా కూడా రూఫ్ టాప్ సీలింగ్ చేశారండి, పీవీసీ సీలింగ్ అండి. సో మనకి ఇదంతా వాష్ ఏరియా అండి. పై వరకు కూడా టైల్స్ ఇచ్చారు. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అనేది ఇచ్చారండి. ఇది నార్త్ వైపు సంద అనేది ఇచ్చారండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ అయితే టేక్ సింహద్వారం ఇచ్చారండి. ఈ సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది వచ్చిందండి. లోపల ఎల్ షేప్ హాల్ ఉంటుందండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. వుడ్ కబోర్డ్స్ ఏమి చేసి లేవండి. అలాగే ఓపెన్ కిచెన్ ఉందండి. డైనింగ్ స్పేస్ పక్కనే అండి. దక్షిణం వైపు వాష్ ఏరియా ఉంటుంది. వంటగదిలో గ్యాస్ కట్ అనేది ఉందండి. పక్కనే షింక్ కూడా ఇచ్చారు. గ్యాస్ కట్ పై వరకు కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుందండి. ఇటు పక్కనే వాష్ ఏరియా అనేది ఉందండి. వాష్ ఏరియాలో కూడా పై వరకు టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. రౌండ్ అంతా కూడా కాంపౌండ్ వాల్ అనేది ఉందండి. దానిపైన ఐరన్ గ్రిల్స్ అనేది సేఫ్టీగా ఇచ్చారండి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ బెడ్రూమ్ లో ఎంటర్ అవుతున్నామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సీలింగ్ కూడా చేసి ఉందండి. సిమెంట్ ర్యాక్స్ అయితే ఇచ్చారండి. ఎటువంటి వుడ్ కబోర్డ్స్ చేసి లేవండి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పక్కనే అటాచ్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి. ఇక్కడ కమోడ్ పాయింట్ అనేది ఇచ్చాడండి. పై వర్క్ కూడా కజారియా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారండి. పై వర్క్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగా ఫినిషింగ్ ఉందండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇది నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ గా ఇచ్చారండి. పైన అంతా కూడా సీలింగ్ చేసి ఉందండి. కిందంతా కూడా ఫ్లోర్ అనేది టైల్ ఫినిషింగ్ ఇచ్చారండి. సిమెంట్ ర్యాక్స్ అనేవి ఉన్నాయండి. బాత్రూమ్ లో పై వర్క్ కూడా కజారియా టైల్స్ తో ఫినిషింగ్ ఇచ్చారండి. సో ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ మనం చూసుకునే స్పేస్ అనేది చాలా పెద్దగా ఉందండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కింద గ్రౌండ్ ఫ్లోర్ కంటే కూడా పై ఫ్లోర్ లో మనకి హాల్ స్పేస్, బెడ్రూమ్ స్పేస్ మరియు కిచెన్ స్పేస్ అనేది చాలా పెద్దగా వస్తాయండి. పై ఫ్లోర్ లో ట్రిపుల్ బెడ్రూమ్ కాబట్టి దీనికి ప్లాన్ కూడా ఉందండి. సో దీనికి లోన్ కూడా వచ్చే అవకాశం 100% ఉందండి. అలాగే ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. అలాగే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే రిలేటివ్స్కి షేర్ చేయండి. వారిలో ఎవరికైనా ఈ వీడియో అనేది ఉపయోగపడొచ్చండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి. దాని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ.